వచ్చిన హీరో గారి కొత్త సినిమా టాకీస్లకు వస్తున్నది అంటే అభిమానుల సంబరం చిన్నగా ఉంటుంది. ఇక బ్యానర్లు కట్టుడే కాదు, టాకీస్లన్నీ ముద్దుగా ముస్తాబ్ చేసుడే కాదు, నెత్తులకు రిబ్బెన్లు కట్టుకొని హీరో గారికి జేజేలు కొట్టుడే కాదు, కొబ్బరికాయలు కొట్టుడే కాదు, ఊదు కడ్డీలు ముట్టించి పూజలు చేసుడే కాదు, మా హీరో సినిమా హిట్ కావాలని పూజలు చేసుడే కాదు. అగో అట్లనే ఇవాళ ఈ హీరో గారి ఫ్యాన్స్ అందడి నడిచింది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు గబ్బర్ సింగ్ ఫ్యాన్స్ గుత్తబట్టిలు టాకీస్లన్నీ ఏడ చూడు హౌస్ ఫుల్లే. టాకీస్ల బయట హీరో గారి ఫ్లెక్సీలు, లోపల ఫుల్ అయిన సీట్లు. మరి ఎవరక్కడ పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్, వాళ్ళ పవర్ ఏందో చూపెడతారు సార్ కొత్త సినిమా వస్తే. పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ తర్వాత ఆ రేంజ్ లో ఆ హెయిర్ స్టైల్ కాంచెల్లి, డ్రెస్సింగ్ సెన్స్ కాంచెల్లి, గబ్బర్ సింగ్ తర్వాత ఆ రేంజ్ లో చూడడం మళ్ళా హరీష్ శంకర్ గారు అలా చూపిస్తుంటే మాకు పూనకాలతో ఊగిపోతాం. ఆయన స్క్రీన్ పైన కనిపిస్తేనే ఆ వైబ్రేషన్స్ వేరే. ఒక 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ హరీష్ శంకర్ గారు ఆ రేంజ్ లో తీయడం, మళ్ళీ పోలీస్ గెటప్ లోనే ప్రెజెంట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. పొద్దుగాల కోడిగుయంగా బెనిఫిట్ షోలు వేస్తే తెల్లదనక నిద్రపోతే అంతొట్టు అభిమాన హీరో గారి సినిమా చూడాలని నెత్తులకు ఎలత్తు వాళ్ళలు చుట్టుకొని గంపకు ఉత్తగా పోయారు పవర్ స్టార్ ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని పూర్తి స్థాయిలో అలరించింది. ఒక సినిమా నటుడిగా పవన్ కళ్యాణ్ గారిని చూసే వాళ్ళకి పూర్తి స్థాయిలో విందు భోజనం ఇచ్చారు ఈ సినిమా ద్వారా. ఆయన నటన కానివ్వండి, టైమింగ్ కానివ్వండి, కామెడీ కానివ్వండి, యాక్షన్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, ఈ సినిమాలో ప్రత్యేకం ఏంటంటే ఇంతవరకు ఆయన చేయనటువంటి డ్యాన్స్. ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఈ కాళ్ళు కదలాలని చెప్పి ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నామని చెప్పి. అలాగే ఈ సినిమాలో 2 పాటల్లో ఆయన వేసిన డ్యాన్స్ ప్రత్యేకం. ఈ సినిమా ఒక పవన్ కళ్యాణ్ గారిని ఒక నటుడిగా చూడాలనుకునే వారికి పూర్తి స్థాయిలో ఈ సినిమా విందు భోజనం. డీజే పాటలు, తీన్మార్ దరువులు, ఫ్యాన్స్ స్టెప్పులు అట్టుంటది మరి పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ అంటే. బస్తాల కొద్దిగా కాగితాలు చింపేస్తే టాకీస్లన్నీ చెత్త. అంత చేసి బయటకు వచ్చినాక సినిమా ఎట్టుందని అడిగితే ఈ సినిమాలో ఎలా చూడాలనుకున్నాం అంతకు మించి డబల్ చూసాం. సినిమా పవన్ కళ్యాణ్ని బాగా హైప్ చేశారు. హైప్ లేకుండా వచ్చింది సినిమా. ఉగాదికి ఉస్తాద్ ఓచకోత. తెలంగాణ, ఆంధ్ర కేకులు కోసుడే కాదు, పాలాభిషేకాలు, పూలాభిషేకాలు చేసుడే కాదు. ఫోటోలకు ఎక్కడ దగ్గాలనో ఎక్కడ నెగ్గాలనో వాళ్ళకు బగ్గ తెలుసు. ఎందుకంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ లెక్కలేనంత తిక్కుంటది మళ్ళా.